గురించి మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారని తెరాస నేత కడియం శ్రీహరి అన్నారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని నెలపాటు జైల్లో ఉన్న జగన్ నీతిపై మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగాన్ని, పాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత తండ్రి కొడుకులకే దక్కిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ వెంట ప్రజలెవరూ వెళ్లవద్దని కడియం పిలుపునిచ్చారు. వచ్చే నెల 13 నుంచి డిసెంబర్ 3 వరకు మండల స్థాయిలో తెరాస కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నీతి అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, వాటికి నిర్వచనము జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా అని అడుగుతున్నా. నీతి నిజాయితీలకు కొత్త నిర్వచనం చెప్పింది మీరు. నీతి నిజాయితీ స్థానంలో అవినీతి అక్రమాలకు చోటు కల్పించింది మీరు. మొత్తము ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలను, పాలనా వ్యవస్థలను అన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల ప్రజాసొమ్మును దోచుకొని 10 కేసులలో మొదటి ముద్దాయిగా ఉన్న నీవు నీతి నిజాయితీ గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు వినవలసిన కర్మ పట్టింది.